మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, ఓయ్ సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 161వ రోజు, జూన్ 10వ తేదీ. అంశము: తాను చేసేదానిని తాను ఎరిగిన ఒక కెప్టెన్ వారికి ఉన్నాడు. కొంత వాక్య భాగాలను చదువుదాం. యెషయా 43వ అధ్యాయము 16వ వచనము. సముద్రములో త్రోవ కలుగుజేయువాడును, ఒడిగల జలములలో మార్గము కలుగుజేయువాడును, రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడునగు యెహోవా. మరొక వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒకసారి నేను ఈ చిన్న జెఫర్సన్ విల్ అగ్నిమాపక దళం ఇక్కడ ఉన్నది. ఫావ్స్ స్థలములో అగ్నిమంటలు చెలరేగాయి మరియు ఇక్కడ జెఫర్సన్ విలులో అగ్నిమాపక దళం అక్కడ నిలబడి ఉంది. మరియు కెప్టెన్ అటూ ఇటూ నడుస్తూ ఇక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి అంటూ ఉండెను. ఇక్కడ ఒక చిన్న గొట్టంలాగా ఇక్కడ క్లార్క్స్ విల్ వచ్చింది. ఇక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి. అయినా లాభం లేకపోయింది. పావుస్ భవనం కాలిపోతుంది. అంతటా వారు లూయిస్ విల్కు ఫోన్ చేశారు. అప్పుడు అక్కడికి శిక్షణ పొందిన వారు వచ్చారు. హో, ఆ సైరను అక్కడ మోగాయి. మరక్కడ ఈ అగ్నిమాపక దళం యొక్క ప్రధాన కెప్టెన్ ఉన్నాడు. ఇక్కడ కింద కొద్దిని నీటిని చెమ్మండి అని చెబుతున్నాడు. శిక్షణ లేని వ్యక్తులు. సహోదరుడా, ఆ ఇంజన్ ఆగిన వెంటనే నిచ్చెన కొన దగ్గర ఎవరు ఉన్నారు? కెప్టెన్ ఉన్నాడు. ఆ నిచ్చెన పైకి వెళ్ళినప్పుడు అతను దానితో పాటు వెళ్ళాడు. అతడు కిటికీని తాకినప్పుడు అతడు ఇంకా కిటికీ వద్దకు చేరుకోలేదు. అతడు తన గొడ్డలని పట్టుకుని కిటికీలోకి దూకి విసిరివేసి, పిల్లలారా రండి అని పిలిచాడు. మరియు కొద్ది నిమిషాల్లో మంటలు ఆరిపోయాయి. ఇక్కడ కొద్ది నీటిని చెమ్మండి, ఇక్కడ కొంచెం ప్రయత్నించండి అని మాటలు చెప్పే కెప్టెన్ కాదు అతడు. అయితే స్వయంగా తానే రంగములోకి దిగి రండి పిల్లలారా అని పిలిచే కెప్టెన్ అతడు. ఆమేన్. అతడు దారి చూపించేవాడు. దానిని ఎలా చేయాలో అతడు మనకు చూపించాడు. నేను అనుకున్నాను, బాగా శిక్షణ పొందిన అగ్నిమాపక దళం వారు ఆ మంటలను కొన్ని నిమిషాల్లోనే ఆర్పేశారు. ఎందుకని? తాను చేసే దానిని తాను ఎరిగిన ఒక కెప్టెన్ వారికి ఉన్నాడు. ఎలా అది అదుపులోకి వస్తుందో తెలిసిన ఒక కెప్టెన్ వారికి ఉన్నాడు. సహోదరుడా, మీకు కావలసినంత మీ వేదాంతం గురించి మాట్లాడండి. మీ మానవ నిర్మిత శాఖలు, మీ సంస్థలు, దానితో ఆడుకోండి. నాకైతే ఒక ప్రధాన కెప్టెన్ ఉన్నాడు. ఆయన నాకు ఎలా చేయాలో చెప్పాడు. సరే, నేను దాన్ని వాసన చూడగలిగితే, అనుభూతి చెందగలిగితే అని అన్నావంటే, హో, దానికి అర్థం పర్థం లేదు.
ఇక్కడ ప్రధాన కెప్టెన్ చెప్పిన మార్గం లూకా 4వ అధ్యాయంలో, ఓ నాకు చదవడానికి సమయం లేదు, మీరే చదవండి. సరే, లూకా 4వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభించండి. అతను ఎప్పుడు ఇలా చెప్పలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పుచున్నాను, మీరు వెళ్ళి ఒక గొప్ప సంస్థను తయారు చేయండి. మీరు ప్రెస్బిటర్లు మరియు డీకాన్లు లేదా కార్డినల్లు మరియు బిషప్లు, మరియు మీరు దీన్ని పొందండి. ఓ అలా చెప్పలేదండి. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు. సాతాను ఆయన్ని కలిసినప్పుడు, వాడు ఇప్పుడు నీవు ఆకలితో ఉన్నావు, కావున ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అని చెప్పాడు. అందుకు యేసు, ఆయన ఇలా వ్రాయబడింది అని వాక్యంతోనే బదిలిచ్చాడు. ప్రధాన కెప్టెన్ అది అలా జరిగిందని చెప్పాడు. అది ఎలా జరుగుతుంది సహోదరి? ఇలా వ్రాయబడింది, వారు రోగులపై చేతులు ఉంచితే వారు కోలుకుంటారు. ఇలా వ్రాయబడింది, నా నామమున మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు. ఆమేన్. అది ఏమిటి? ఇలా వ్రాయబడింది, అది కెప్టెన్ యొక్క ఆదేశాలు. ఇలా వ్రాయబడింది, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఇలా వ్రాయబడింది, ఇలా వ్రాయబడింది, అది ఆదేశాలు. ఇది వరకు ఎన్నడూ పోరాడని అతి గొప్ప పోరాటం అనే గొప్ప వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఉన్నతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. అద్వితీయ సత్య దేవుడును అనంత జ్ఞాని అయ్యుండి మన కొరకు ప్రధాన కెప్టెన్గా మనలను నడిపించే మన జీవిత నాయకుడుగా యేసు మనకున్నాడు. ఆయన ప్రతి క్షణం మనకు ముందుగా నడుస్తూ మనకు దారి చూపే గొప్ప జీవిత నాయకుడు. ఆయనే మనకు గొప్ప మార్గదర్శకుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మనం ఎల్లప్పుడూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనని వెంబడిస్తూ, ఆయన మన కొరకు చూపించిన ఆ దారిలోనే మనం నడుస్తూ ఆయనని వెంబడిద్దాం. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, ఆయనకు మనం ప్రజలముగా ఉండుటను బట్టి, మన జీవిత నాయకుడిగా, మనకు మార్గదర్శకుడుగా, మన ప్రధాన కెప్టెన్గా ఉన్న మన యేసయ్యకు మనం ఎల్లప్పుడూ విధేయులమై ఆయనను మహిమపరిచే వారమై ఈ లోకంలో అనేక మందికి మార్గదర్శులుగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి, దేవుడు మన కొరకు ఇచ్చిన యొక్క గొప్ప అంశంను బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ప్రియ సోదరులారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఎందుకంటే ఈ అంధకారమనే ఈ లోకంలో వాక్యమనే వెలుగు లేక నశించిపోతున్న ఈ దినాల్లో ఆయనే మనకు ప్రధాన కెప్టెన్గా, ప్రధాన నాయకుడిగా, మన జీవిత నాయకుడిగా వచ్చి మనకు మార్గాన్ని చూపించాడు. మనకు మార్గదర్శిగా ఉండి మనల్ని ఎలా నడపాలో, ఏ గమ్యానికి చేర్చాలో బాగా తెలిసిన ఆ ప్రధాన కెప్టెన్ మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈ లోకంలో అనేక మందికి వాక్యం పట్ల సరైన దారి తెలియక, నిజమైన వాక్యానికి లోబడని వారే, నిజమైన వాక్యాన్ని విరిచి వారికి దారి చూపేవారు లేక, మార్గదర్శులు లేక, వారు అనేకమైన వంకరి త్రోవల్లోకి వెళ్ళి సాతాను యొక్క త్రోవలను వెంబడిస్తూ వారు నశించిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కలుషితమైన సాతాను యొక్క త్రోవలను విడిచి క్రీస్తుని యొక్క అడుగుజాడలను నడవడానికి, పరిశుద్ధమైన ఆయన అడుగుజాడలను వెంబడించడానికి ఆయన వాక్యాన్ని మన కొరకు పంపిన విధానాన్ని బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ రోజు వరకు దేవుడు మనకిచ్చిన అంశాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సముద్రంలో త్రోవ కలుగుజేయువాడును, ఒడిగల జలములలో మార్గము కలుగుజేయువాడును, రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించువాడు నాకు యెహోవా మన ప్రధాన కెప్టెన్ అయి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. నిజంగా సత్యం మనలను తాకినప్పుడు మనం స్వతంత్రులుగా మారుతున్నాము. ఆ నిజ సత్యం మనలను, అనగా సత్య స్వరూపైన ఆత్మ మన యేసు ప్రభువు అయి ఉన్నాడు. ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సమస్త బంధకాల నుండి విడిపించి మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చదువుకున్న ఒక చిన్న కథను
మన ప్రవక్త వివరిస్తూ మంచి సారాంశాన్ని దీనిలో నుండి మనకు పొందుపరిచాడు. ఆయన అంటున్నాడు, ఒకసారి నేను ఈ చిన్న జెఫర్సన్విల్ అగ్నిమాపక దళం ఇక్కడ ఉన్నది. పావుస్ స్థలంలో అగ్నిమంటలు చెలరేగాయి మరియు ఇక్కడ జెఫర్సన్విల్లో అగ్నిమాపక దళం అక్కడ నిలబడి ఉంది. మరియు కెప్టెన్ అటు ఇటు నడుస్తూ ఇక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి, అక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి అని అతడు కేవలం మాటలు చెప్పేవాడుగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, అతడు చెప్పే మాటల్లో అక్కడ ఏమీ లాభం లేకపోయిందని, ఆ మంటలను ఏమాత్రం వారు అదుపు చేయలేకపోయారని, అతడు సరైన నాయకుడు కాదని, అతడు సరైన కెప్టెన్ కాదని, అతడికి ఆ మంటలను అదుపు చేయటం రాదని, ఆ భవనం కాలిపోతూ ఉందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ కెప్టెన్కు ఆ మంటలను ఎలా అదుపులోకి తీసుకోవాలో ఏమీ తెలియని వాడుగా, కేవలం మాటలు చెప్పేవాడుగా, అక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి, ఇక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి అని మాటలు చెప్పేవాడిగా మిగిలిపోయాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, అప్పుడు అక్కడికి శిక్షణ పొందిన వారు వచ్చారు. ఓ సైరన్లు అక్కడ మోగాయి. ప్రియ సోదరులారా, ఆ ఇంజిన్ ఆగిన వెంటనే మరి అక్కడ ఈ అగ్నిమాపక దళం యొక్క ప్రధాన కెప్టెన్ ఉన్నాడు. అతడు కేవలం మాటలు చెప్పేవాడు కాదు, ఆ మంటలను ఎలా అదుపు చేయాలో బాగా తెలిసినవాడని ఇక్కడ మనం అంశంలో చదువుకున్నాం. సహోదరుడా, ఆ ఇంజిన్ ఆగిన వెంటనే నిచ్చెన కొన దగ్గర ఎవరు ఉన్నారు? కెప్టెన్ ఉన్నాడు. ఆ నిచ్చెన పైకి వెళ్ళినప్పుడు అతను దానితో పాటు వెళ్ళాడు. అతడు కిటికీని తాకినప్పుడు అతడు తన గొడ్డలిని పట్టుకుని కిటికీలోకి విసిరివేసి పిల్లలారా రండి అని పిలిచాడు. మరియు కొద్ది నిమిషాల్లో మంటలు ఆరిపోయాయి. అయితే స్వయంగా తానే రంగంలోకి దిగి రండి పిల్లలారా అని పిలిచే ప్రధాన కెప్టెన్ అతడే అయ్యున్నాడు. ఆమెన్. అతడు దారి చూపించేవాడు. దానిని ఎలా చేయాలో అతడు మనకు చూపించాడు. నేను అనుకున్నాను, బాగా శిక్షణ పొందిన ఆ అగ్నిమాపక దళం వారు ఆ మంటలను కొన్ని నిమిషాల్లోనే ఆర్పివేశారు. ఎందుకని? తాను చేసే దానిని తాను ఎరిగిన ఒక కెప్టెన్ వారికి ఉన్నాడు. ఆ మంటలను ఎలా అదుపు చేయాలో బాగా తెలిసిన ఒక కెప్టెన్ వారికి ఉన్నాడు. నిజంగా ఆ కెప్టెన్ ఎవరో కాదు కానీ మన ప్రధాన కెప్టెన్ మన యేసే అయ్యున్నాడు. ఆయనకే తెలుసు ఆ మంటలను ఎలా అదుపు చేయాలో. సాతాను మనపై వేసే ఆ అగ్ని బాణములను, సాతాను మనపై ప్రయోగించే పాపపు మంటలను ఎలా ఆర్పాలో తెలిసిన గొప్ప ప్రధాన కెప్టెన్గా ఆయన ఉన్నాడు. సాతానుకు ఎలా జవాబు చెప్పాలో, సాతానుని ఎలా ఎదిరించాలో బాగా ఎరిగిన ప్రధాన కెప్టెన్ ఆయన. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి ప్రధాన కెప్టెన్, అలాంటి గొప్ప జీవిత నాయకుడు, అలాంటి గొప్ప మార్గదర్శకుడు మన కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏ మంటలనైనా ఆర్పగలడు. మన జీవితంలో చెలరేగే ఏ మంటలనైనా అదుపులోకి తీసుకుని వాటిని సమన్వయం చేయగలిగిన, వాటిని ఆర్పివేయగలిగే గొప్ప జీవిత నాయకుడు మన యేసే అయ్యున్నాడు. ఆయనే మనకు ప్రధాన కెప్టెన్ అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆయనకు తెలుసు విశ్వాసము ద్వారా తన పిల్లలు సాతానుగాడిని ఎలా ఓడించాలో ఆయన బాగా తెలిసిన వాడై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాము, ప్రవక్త చెప్తున్నాడు, మీ మానవ నిర్మిత శాఖలు, మీ సంస్థలు దానితో ఆడుకోండి. నాకైతే ఒక ప్రధాన కెప్టెన్ ఉన్నాడు. ఆయన నాకు ఎలా చేయాలో చెప్పాడు. ఇక్కడ ప్రధాన కెప్టెన్ చెప్పిన మార్గం లూకా 4వ అధ్యాయంలో మనం క్షుణ్ణంగా చూడగలుగుతున్నాం. సాతాను వేసే అగ్ని బాణములను వాక్యమనే నీటితో ఆర్పివేయగల గొప్ప సమర్థుడుగా ఆయన ఉన్నాడు. అదే మార్గాన్ని మనకు ఆయన నిర్దేశకత్వం చేశాడు. మనం సాతాను యొక్క అగ్ని బాణాలను ఆర్పివేయడానికి వాక్యమనే నీటితో ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలిసినవాడయుండి తన పిల్లలమైన మనకు ఆయన శిక్షణ ఇచ్చాడు. మనము కూడా సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాదు కానీ వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని, వాడి కుయుక్తునంతా వాక్యమనే నీటి చేత మనం ఆర్పివేయగలుగుతూ ఉన్నాము. సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాము, ఇక్కడ ప్రధాన కెప్టెన్ చెప్పిన మార్గము లూకా 4వ అధ్యాయంలో. లూకా 4వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభించండి. అతను ఎప్పుడూ ఇలా చెప్పలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పుచున్నాను, మీరు వెళ్ళి ఒక గొప్ప సంస్థను తయారు చేయండి. మీరు ప్రెస్బిటర్లు మరియు డీకన్లు లేదా కార్డినల్ మరియు బిషప్లు మరియు దీన్ని పొందండి. ఓ, అలా చెప్పలేదండి. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు. సాతాను ఆయన్ని కలిసినప్పుడు వాడు, ఇప్పుడు నీవు ఆకలితో ఉన్నావు కావున ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అని చెప్పాడు.
అందుకు యేసు ఇలా సమాధానమిచ్చాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లూకా 4వ అధ్యాయము 3వ వచనము, అపవాది చేత శోధింపబడుచుండెను. ఈ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చాను. ప్రియ సోదరులను, ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు సాతాను దేవునిపై అనేక అగ్ని బాణాలను వేస్తూ ఆయనను ఎంతో శోధించినట్టుగా మనం కనుగొనగలం. వాడు వేసే ప్రతి మాటకు మన ప్రభువు వాక్యముతోనే సమాధానమిస్తూ మనుషుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, రొట్టె మూలంగా జీవించడని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన పిల్లలమైన మనకు కూడా అదే శిక్షణను ఇచ్చాడు. మనం బాగా శిక్షణ పొందిన అగ్నిమాపక దళమై ఉన్నాము. మనం ఏ సంఘశాఖల ప్రభావంతో, ఏ సిద్ధాంతాల ప్రభావం కింద లేము గాని మనం ఒక ప్రధాన కెప్టెన్ ద్వారా శిక్షణ పొందిన ప్రజలమై ఉన్నాము. ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయనే మనకు దారి చూపేవాడుగా, ఎన్నడూ ఓడిపోనివాడుగా, మనలను ఎల్లప్పుడూ గెలిపించేవాడుగా, సాతాను వేసే తంత్రములను, వాడి కుయుక్తిని ఎల్లప్పుడూ ఓడిస్తూ వాడు వేసే ప్రతి అగ్ని బాణానికి మనము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి వాడి యొక్క బాణములను వాక్యమని నీటి చేత ఆర్పివేసేవారంగా మనం ఉన్నాము. వాడు ఎంత చెలరేగిపోయినా మనకు ప్రధాన కెప్టెన్ ఉన్నాడు. మన జీవిత నాయకుడు మనకున్నాడు. మన దగ్గర వాక్యమనే సమృద్ధి అయిన నీరు ఉన్నది. మనం వాడిని ఎంతో సునాయాసంగా ఆర్పివేయగలము. మనము అది ఎలా ఆర్పాలో బాగా తెలిసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త చెప్తున్నాడు, నాకైతే ఒక ప్రధాన కెప్టెన్ ఉన్నాడు. ఆయన నాకు ఎలా చేయాలో చెప్పాడు. మీ మానవ నిర్మిత శాఖలు, మీ సంస్థలు, మీరు పెట్టుకున్న అనేక బిరుదులు, మీ సంస్థల ద్వారా మీరు నడిపించబడుతూ మీరు ప్రెస్బిటర్లు మరియు డీకన్లు లేదా కార్డినల్లు మరియు బిషప్పులు మరియు దీన్ని పొందండి అని ఆయన చెప్పలేదు. అది కేవలం మీ సంస్థల ద్వారా మీరు ఏర్పరచుకున్నారు. మాకైతే ఒక ప్రధాన కెప్టెన్ ఉన్నాడు. ఆయనే మాకు ఎలా వెళ్ళాలో మార్గనిర్దేశకత్వం చేయువాడుగా ఉన్నాడు. మా దగ్గర సమృద్ధి అయిన నీరు ఉన్నది. మాకు ప్రధాన కెప్టెన్ ఉన్నాడని, మా కెప్టెన్ కేవలం మాటలు చెప్పేవాడు కాదని, ఆయన తనకున్న అనుభవంతో దేనినైనా ఆర్పివేయగలడని మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఎందుకంటే మనకు ప్రధాన నాయకుడిగా ఆయన మనకున్నాడు. సాతాను ఆయన్ని కలిసినప్పుడు, ఇప్పుడు నీవు ఆకలితో ఉన్నావు కావున ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అని చెప్పాడు. అందుకు ఆయన ఇలా వ్రాయబడింది అని వాక్యంతో బదిలిచ్చాడు. ప్రధాన కెప్టెన్ అది అలా జరిగిందని చెప్పాడు. అది ఎలా జరుగుతుంది సహోదరి? ఇలా వ్రాయబడింది, వారు రోగులపై చేతులు ఉంచితే వారు కోలుకుంటారు. ఇలా వ్రాయబడింది, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు. ఆమెన్. అది ఏమిటి? ఇలా వ్రాయబడింది. అది కెప్టెన్ యొక్క ఆదేశాలు. అక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి, ఇక్కడ కొద్దిగా నీటిని చెమ్మండి అని మాటలు చెప్పే కెప్టెన్ కాదు ఆయన. ఆయన ఆదేశాలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన వాగ్దానములు ఎంతో ఉన్నతమైనవి. ఆయన దానిని ఎలా చేయాలో, ఆయన నామం పేరట సాతానుని ఎలా పారద్రోలాలో బాగా ఎరిగిన గొప్ప ప్రధాన కెప్టెన్. ఆయన దగ్గర గొప్ప ఆదేశాలు మన కొరకు ఉన్నాయి. ఆయన అన్నాడు, నా మాటను విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఇలా వ్రాయబడింది. నిజంగా ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అలాంటి గొప్ప ప్రధాన నాయకుడు మనకు ఎల్లప్పుడూ దారి చూపేవాడిగా ఉండి ఈ కాలానికి సమృద్ధి అయిన వాక్యమనే నీటిని మన కొరకు పంపి, మన కొరకు ఆయన శిక్షణ పొందిన అనేక మంది విశ్వాస వీరులను, ప్రవక్తలను మన కొరకు పంపి మనలను ఎల్లప్పుడూ వాక్యమనే నీటితో, పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నాడు. మన జీవితంలో చెలరేగే ఏ మంటలైనా, సాతాను వేసే ఏ అగ్నిబాణములైనా మనం వాక్యమనే నీటితో ఆర్పివేయగలుగుతూ ఉన్నాము. వాడి యొక్క తంత్రములను మనం వాక్యం ద్వారా ఎలా ఎదిరించాలో దేవుడు మనకు బాగా నేర్పి, మనము ఎల్లప్పుడూ ఈ లోకంలో జయించేవారముగా, వాడి యొక్క స్థితి మంటలను ఆర్పివేసేవారముగా ఈ లోకములో మనం ఉన్నాము. మన జీవిత నాయకుడు మన యేసే అయి ఉన్నాడు. మనల్ని నడిపించువాడు, మనకు మార్గనిర్దేశకత్వం చేసి మనల్ని గమ్యానికి చేర్చువాడు
మన ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అడుగుజాడలను ఎల్లప్పుడూ మనం వెంబడిస్తూ మనం క్రీస్తుతోనే ముందుకు సాగుదాం. అంతం వరకు ఆయనతో యథార్థంగా నిలిచి ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేత పట్టుకుని సాతాను యొక్క అగ్నిబాణములను ఆర్పివేద్దాం. యేసు వైపు చూస్తూ ఎల్లప్పుడూ మనం ముందుకు సాగిపోదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల మెండుగా ఉంచునుగాక. అంతం వరకు మనల్ని యథార్థముగా నిలిపి ఆయన అడుగుజాడల్లో నడిపి మనల్ని ఎత్తబాటులో కొనుకోబడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము 2వ దినవృత్తాంతములు 34, 35, 36 అధ్యాయములు మరియు యోహాను సువార్త 19వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క గొప్పతనాన్ని, మనకు ప్రధాన కెప్టెన్ ఉన్నాడని, ఆయనే మన జీవిత నాయకుడని, మన కుటుంబాల్లో చెలరేగే అనేక పాపపు మంటలను ఆర్పివేయగల సమర్థుడు మనకున్నాడని, మనకు శాంతి సమాధానం అనుగ్రహించువాడు మనకున్నాడని, మన ప్రధాన కెప్టెన్ను అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీతో ఎల్లప్పుడూ మెండుగా ఉండి మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. సత్యమనే దట్టిని కట్టుకుని నీతి అనే మైమరువును తొడుగుకొని సత్యమనే దట్టిని కట్టుకుని నీతి అనే మైమరువును తొడుగుకొని సమాధాన శుభవార్తను ప్రకటించుదాం. సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందుము. సమాధాన శుభవార్తను ప్రకటించుదాం. సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందుము. అపవాది అగ్ని పొదను ఆర్పివేయుదం. ఆత్మలో ప్రతి సమయం ప్రార్థింతుము. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి. ఓయ్ సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి. ఓయ్ సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము.